హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్స్. ఈరోజు నేను 10th క్లాస్ పిల్లల కోసమని కొత్తగా సిలబస్ మారింది కదా, దాని గురించి పోయము మీనింగ్స్ చెప్తున్నాను, భావార్థం కూడా. ఎస్టర్డే కూడా ఒక వీడియో చేశాను నేను. ఫస్ట్ లెసన్ సాఖి అనేది కబీర్దాస్ గారు రాసినటువంటి లెసన్ అది. అందులో సాఖిలో ఫస్ట్ లెసన్ మీనింగ్స్ అండ్ భావార్థము తెలుగులోను హిందీలోనూ కూడా చెప్పడం జరిగింది. మనకి మీనింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీనింగ్స్ రాకపోతే మనకి ఏది అర్థం కాదు. కాబట్టి మీనింగ్స్ ఫస్ట్గా మనం చదువుకోవాలి. బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. మనం చాలా బేసిక్స్ నేర్చుకుంటే మనం ఏదైనా అర్థం అవుతుంది. కాబట్టి హిందీ అనేది ఒక రోజులో వచ్చే సబ్జెక్ట్ కాదు. అప్పటికప్పుడు మనం రాద్దాంలే, సొంతంగా రాద్దాంలే అంటే అవ్వదు. కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి కూడా బేసిక్స్ దగ్గర నుంచి చక్కగా నీట్గా నేర్చుకుంటానని అనుకుంటున్నాను. నేర్చుకోండి. నేనైతే మీకు ప్రతిరోజు కూడా వీడియోస్ అవి పెడతాను. ప్రతిరోజు ఎంతో కొంత ఒక గ్రామర్ పాయింట్, అలాగే లెసన్లో పార్ట్స్ కింద చేసి పెడతాను. మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకోసం, మీ ఫ్రెండ్స్ కోసం కూడా షేర్ చేయండి. అలాగే మీ కమెంట్స్ కూడా నాకు తెలియజేయండి. అలా చేయడం వల్ల నేను ఇంకా మీకు నచ్చిన వీడియోస్, మీకు ఉపయోగపడేవి చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇది పెద్ద సపోర్ట్ అనమాట. దానివల్ల మీకు ఎక్కువ ఇంకా చక్కని వీడియో నేను చేస్తాను. సో నిన్న ఒక పోయము మీనింగ్స్ అండ్ అవన్నీ చెప్పాను. మీరు నోట్ చేసుకోండి, బుక్ పెట్టుకుని నోట్ చేసుకోండి. బుక్స్ వచ్చే లోపల ఇవన్నీ మీరు చదువుకుందరు. కానీ ఈరోజు నేను సెకండ్ పోయం అయితే చెప్తాను, ఓకేనా? సెకండ్ పోయం చూడండి. అది కూడా కస్తూరి కుండలి బసై. కస్తూరి అంటే కస్తూరి మృగం అనమాట, జింక. కస్తూరి కుండలి బసై మెర్ ढूंढै मन माही ऐसैं घटी घटी రామ్ హై దునియా దేఖై నాహి. చూడండి, వర్డ్స్ ఎంత డిఫికల్ట్గా ఉన్నాయో. ఇవన్నీ కబీరు రాసిన భాషలో కూడాను సదుక్కడి భాష అని చెప్పని, అందులో అన్ని భాషలు, అక్కడ ప్రాంతీయ భాషలు అవన్నీ మిళితమైపోయి ఉంటాయన్నమాట. సో దట్స్ వై నాట్ ఓన్లీ హిందీ, అన్ని లాంగ్వేజ్లోనూ కూడా ఇవి మీనింగ్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీనింగ్స్ అయితే మనం ఫస్ట్ నేర్చుకోవాలి. చూడండి, కస్తూరి. కస్తూరి అంటే మహక్, సుగంధు అంటే సువాసన, ఫ్రాగ్రెన్స్ అనమాట. అలాగే కుండలి అంటే నావెల్. మృగ అంటే హిరణ్య, జింక, కృష్ణ జింక అంటారు కదా, అది డీర్. అలాగే ఢూండై అంటే ఢూండన, వెతుకుట, సెర్చ్ అనమాట. బన్ అంటే వన్, జంగల్. బన్ అనేది తత్వ శబ్దాల్లో కూడా వస్తుంది మీకు, దానికి కూడా 1 మార్క్ వస్తుంది మీకు. తత్వ శబ్దాలు, అలాగే నంబర్స్, ఇవన్నీ కూడా మీరు పిన్ పాయింటెడ్గా నేర్చుకుంటారు కదా ప్రతిరోజు కూడా. కొన్ని మీరు ఫాలో అవుతూ ఉంటే ఇవి చాలా ప్లస్ అవుతాయి అన్నమాట ఎగ్జామ్కి. ఇవన్నీ కూడా చక్కగా ప్లస్ అయ్యి మీరు గ్రామర్లో కూడా బాగా మంచి మార్క్స్ రావాలంటే మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక్కసారి వచ్చి చెప్పేస్తే అవ్వదు, మీరు దాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మీకు ఉపయోగం ఉంటుంది. అలాగే ఘటి అంటే కండ్, అణువు అంటాం కదా, అది ఎవ్రీ పార్టికల్. దునియా అంటే సంసార్, ఇది కూడాను పర్యాయ శబ్దాల్లో వస్తుంది మీకు. దునియా పర్యాయ శబ్ద క్యా హై అంటే సంసార్ అని అంటే మీకు 1 మార్క్ వస్తుంది, వరల్డ్ అనమాట. దేఖ అంటే దేఖ్నా, చూచుట. చూడండి ఒకసారి. కస్తూరి అంటే మహక్, కుండలి అంటే నాభి, మృగ్ అంటే హిరణ్య, కృష్ణ జింక, ఢూండ అంటే వెతకడం, టు సెర్చ్. అలాగే బన్ మీన్స్ వన్, జంగల్, ఫారెస్ట్. అలాగే ఘటి అంటే కండ్, ప్రతి అణువు. దునియా అంటే సంసార్, వరల్డ్, ప్రపంచం. దేఖ అంటే దేఖ్నా, చూచుట. అంటే ఈ పద్యంలో వచ్చే మెయిన్ మీనింగ్స్ అనమాట ఇవి. అలాగే ప్రతి పద్యానికి మీనింగ్స్ కూడా చెప్తూ ఉంటాను నేను. మీనింగ్స్ ఇది మీరు కంపల్సరీ చదువుకోవాలి, ఓకేనా? భావార్థం చెప్పుకుందాం చూడండి ఒకసారి. కబీర్దాస్ ఇస్ దోహే మే ఈశ్వర్కి మహానతకి స్పష్ట కియా హై. కబీర్దాస్ ఈ పద్యంలో ఈశ్వర్ అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పారు. వే కైతే హై, వే మీన్స్ ఎవరు? కబీర్దాస్ కైతే హై కి కస్తూరి అంటే సుగంధ, ఫ్రాగ్రెన్స్ అనుకున్నాం కదా. హిరణ్కి నాభిమే హోతా హై. హిరణ్ అంటే కృష్ణ జింక అనుకున్నాం. దాని యొక్క నాభిలో మంచి స్మెల్ వస్తున్నాడు. ఉసే పానీకి లియే హిరణ్ జంగల్ మే ఫిర్తా రహతా హై. తనలోనే సుగంధం ఉంది, బట్ అది దానికి తెలియదు. ఫారెస్ట్ అంతా వెతుకుతూ ఉంటుందట, ఎక్కడ ఈ మంచి స్మెల్ వస్తుంది అని చెప్పని. తనలోనే ఆ యొక్క సుగంధం అనేది ఉంది. అతనే అందర్ ఈ స్థితి కస్తూరికో నహి పహచాన్ పాతా హై. తనలోనే ఉన్న సుగంధాన్ని తను గుర్తించట్లేదు. ప్రపంచం అంతా వెతుకుతుంది, ఫారెస్ట్ అంతా వెతుకుతుంది. అట్లాగే మనం కూడా ఉసి ప్రకార్. అలాగే సంసార్ అంటే ఏమనుకున్నాం? దునియా, ప్రపంచంలో ప్రత్యేక కణ్మే, ప్రతి అణువణువులోనూ కూడా ఈశ్వర్ విద్యామన్ హై. ఈశ్వర్ అంటే భగవంతుడు ప్రతి అణువణువులోనూ ఉన్నాడు. ప్రత్యేక హృదయమే నివాస్ కర్తా హై. ప్రతి వాళ్ళ హృదయంలోనూ కూడా ఉంటాడు. కానీ మనం అది గుర్తించాలి. మనుష్య ఈశ్వర్ కో పానే కే లియే మందిర్, మస్జిద్ మే ढूंढना हुआ भटकता रहता है.
మనం మనుషులం కదా, మనందరం ఏం చేస్తాము, గుళ్ళకి, గోపురాలకి, మసీదులకి, చర్చిలకి వెళ్ళి భగవంతుని వెతుకుతూ ఉంటాము. కానీ భగవంతుడు ప్రతి వాళ్ళ హృదయంలోనూ ఉన్నాడు, ప్రతి మనసులోనూ ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని కబీర్ గారు చెప్తున్నారు. बाद में अंदर ईश्वर को नहीं ढूंढता है, కానీ మన మనసులో ఈశ్వరుడు ఉన్నాడు మనం అనుకుంటామా, అనుకోవట్లేదు. మనలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. కబీర్ ఈశ్వర్ కో అప్నే మన్ మే ढूंढने को कहते हैं. కబీర్ ఏమన్నాడు, మనలో కూడా భగవంతుడు ఉన్నాడు, అది గుర్తించండి, అలాగే ప్రతి వాళ్ళలోనూ కూడా ఉన్నాడు, గుర్తించండి అని కబీర్ గారు చెప్తున్నారు అనమాట. చాలా ఇంపార్టెంట్ పోయం అనమాట. ఇంకొకసారి పోయం చెప్తాను చూడండి. కస్తూరి కుండలి బసై మృగ్ ढूंढई బన్ మాహి, ఐసై ఘటి ఘటి రామ్ హై దునియా దేగై నాహి అని చెప్తున్నారు అనమాట. చూడండి, నేను బోర్డు మీద రాస్తాను. కస్తూరి కస్తూరి కుండలి కుండలి బసై మృగ్ ढूंढे बन माही, मृग ढूंढे बन माही, అట్లాగే ఐసే ఘటి ఘటి, ఐసే ఐసే ऐसे ऐसै घटी घटी से घटी घटी राम है, राम मళ్ళీ చాంద్ర మీద ఉంది, राम है दुनिया राम है दुनिया देखे नाही, देखे देखे అంటే देखना, देखे नाम ही అని ఇచ్చాడు. చూడండి చూడండి, కస్తూరి కుండలి బసై మృగ్ ढूंढई बन माही, ऐसै घटी घटी రామ్ హై దునియా దేఖై నాహి అంచాడు. ఓకేనా? ఈ విధంగా మనం చక్కగా పోయం చదువుకుని మీనింగ్స్ అవి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి, తర్వాత మీకు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు నా ఛానల్ ఫాలో అవ్వండమ్మా, ఫాలో అయితే మీకు బాగుంటుంది. నంబర్స్ 1 to 100 వరకు అంటే 8 to 7 నంబర్స్ నేను అంతకుముందు వీడియోలు చేసి ఉన్నాను, మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. అవన్నీ కూడా చక్కగా నేర్చుకోండి. ఏం చదువుతాంలే రోజు అని అనుకోకండి, ప్రతిరోజు కొంచెం కొంచెం మనం చదువుకుంటేనే మనకి ఎక్కువ నేర్చుకోగలుగుతాం, లేకపోతే అన్నీ మర్చిపోతాం, చదువుతాం కానీ గుర్తుండవు. ఓకేనా? ఇంట్రెస్ట్ పెట్టుకుని నేర్చుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే మనకి నేర్చుకునే సబ్జెక్ట్ వల్ల ఉపయోగం ఉంటుంది. అట్లాగే నేను మరొక పోయంని మీనింగ్స్ని చెప్తాను, ఒక గ్రామర్ పార్ట్ కూడా నేను టుమారో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కమెంట్స్ చెప్పండి, మీకు ఏం కావాలో చెప్తే నేను ఖచ్చితంగా మీకు వీడియోలో చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.